పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే పిల్ల భలే దీని ఫిగరు భలే రంగు భలే దీని పొంగు భలే మిసమిసలాడే సొగసుని మోసేలే తన్నడుము వంపు భలే ఉయ్యాలలుగే వయసు భలే Hi, hello, welcome to Jail Jail Jiga. ఈరోజు మన జల్ జల్ జిగా వచ్చేసింది వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ ఫార్మసీ ఇన్ వరంగల్. ఎనీవేస్ ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళందరినీ చూడగానే నాకు ఏమనిపిస్తుందో తెలుసా, ఒక కవిత ప్రవాహం పొంగుకుంటూ బయటకు వస్తుంది. సో మరి ఆ ప్రవాహాన్ని ఆపకుండా ఈ రోజు ఇక్కడున్న బాయ్స్ అండ్ గర్ల్స్ కి చెప్పేద్దామని నాకుంది. సో మరి ఫస్ట్ గా అయితే ఆ కవితని బయట పెట్టమంటావా? నా మనసులో ఉన్న భావాన్ని ఈజీగా ఎట్లా బయట పెడతావు? అమ్మాయిలు అబ్బాయిలు ఇప్పుడు నితిన్ కవిత చెప్పబోతున్నాడు, ఒకసారి ఓయేసుకోండి. 3 2 2:30 2:30. హలో చెప్పు మరి రైట్. సో అమ్మాయిని చూడగానే పుడుతుంది వలపు, దాని తర్వాత మాకు వస్తుంది బలుపు, ఏదో ఒక రోజు మనం తిరగాలి ఓ మలుపు. ఈ రోజు మొత్తానికి మన జిల్ జిల్ జిగాలో అమ్మాయిలదే గెలుపు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇక ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో బోలెడని గేమ్స్ ఉంటాయి. సో గేమ్స్ తో పాటు టాస్కులు కూడా ఉంటాయి. రేణు ఫాస్ట్ గా వీళ్ళకి గేమ్స్ కంటే ముందు టాస్క్ లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే టాస్కులు చేస్తే ఇక్కడ ఉన్న పిల్లల్లో హుషారు చూద్దామని నేను అనుకుంటున్నాను. సో ఎనీవేస్ ఇక ఈ రోజు ఆలోచించాల్సింది మనం కాదు, స్టూడెంట్స్. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక టైం వేస్ట్ చేయకుండా వాళ్ళతో సరదాగా కొన్ని టాస్కులు ఇచ్చేద్దాం. ఆ టాస్కులు వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం, ఎందుకంటే ఈ రోజు యాక్చువల్ గా రేణు టీమ్ బాయ్స్ ని లీడ్ చేస్తుంది రేణు, అండ్ నితిన్ గర్ల్స్ ని లీడ్ చేస్తున్నాడు. సో మరి మొత్తానికి నితిన్ టీం అనగానే గర్ల్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు మా గర్ల్స్ ఉన్నారు, కానీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా గెలిచేది మా గర్ల్స్ అని చెప్తున్నా ఇండైరెక్ట్ గా. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మరి ఫాస్ట్ గా ఈ రోజు మనం వెళ్ళిపోతున్నాం. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో టాస్కులకు వచ్చేసాం. సో మరి టాస్క్ చేయాలంటే మనకి రేణు టీం నుంచి 3 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ కావాలి. ముందుగా టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి 3 కిరాక్ బాయ్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. కిరాక్ బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి మా టీం నుంచి కూడా 3 బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి టాస్క్ చేయడానికి రేణు టీం నుంచి కిరాక్ బాయ్స్ అండ్ మా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇక ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఈ రోజు టాస్క్ లోకి వెళ్ళిపోదాం. టాస్క్ ఇన్ ద సెన్స్ ఎలా ఉంటాయంటే సరదాగా జోక్స్ చెప్పాలి, పాటలు పాడాలి అండ్ డాన్స్ చేయాలి అండ్ డిఫరెంట్ స్పెషల్ యాక్టివిటీస్ బాయ్స్ లో కానీ గర్ల్స్ లో కానీ ఏ ఉన్నా వాళ్ళ స్పెషల్ టాలెంట్స్ ఈ రోజు మన టాస్క్ ద్వారా వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఎనీవేస్ గర్ల్స్ మరి ఫస్ట్ గా టాస్క్లు స్టార్ట్ చేసేద్దామా? మీతోనే స్టార్ట్ చేయాలని ఉంది నాకు, ఎందుకంటే రేణుకి ఛాన్స్ ఇస్తే మా బాయ్సే చేస్తారు అని అంటది. ఎనీవేస్ గర్ల్స్ కాబట్టి ఎందులోనైనా దేంట్లోనైనా ఫస్ట్ గర్ల్స్ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ రోజు మన షోలో కూడా గర్ల్స్ తో మరి ఫస్ట్ టాస్క్ స్టార్ట్ చేద్దాం. సో రైట్, ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. అండ్ వాట్స్ యువర్ నేమ్? సుప్రియా. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? రైట్ పాప, నువ్వు కష్టపడకుండా నీకు చాలా సింపుల్ టాస్క్ ఇచ్చేస్తాను. యాక్చువల్ గా ఈ కాలేజ్ లో నువ్వు స్వీపర్, యు నో వాట్, అర్థమైందా? సో నీకు వచ్చిన టాస్క్ నీకు అర్థమైపోయింది కాబట్టి జస్ట్ యాక్ట్ అంతే, ఇది ఒక టాస్క్ అనుకో. సారీ రెడీ, హియర్ గో, స్టార్ట్. అరే ఈ పిల్లలందరూ ఏంటి కాలేజ్ లో మొత్తం చెత్త వేసేస్తున్నారు ఎక్కువ. ఓకే ఎనీవేస్ సుప్రియా, దట్ వాస్ సూపర్బ్. అండ్ మొత్తానికి వాళ్ళ కాలేజ్ లో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ చేసేసి ఇక్కడ ఉన్నదంతా క్లీన్ చేసేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి సుప్రియాకి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ a big round of applause. Come on.
నుంచి ఒక అమ్మాయి పర్ఫామ్ చేసింది కాబట్టి ఇప్పుడు రాజు నుంచి క్రాక్ నెంబర్ 1. హాయ్ హాయ్ వచ్చేది నాగరాజ్. నాగరాజ్ ని కిరాక్ నెంబర్ 1 అనగానే ఎవరిని నన్నేనా? బట్ నిన్నే పిలిచాను నాగరాజు. సో నీకోసం ఒక బ్యూటిఫుల్ టాస్క్ ఉంటుంది. ఇదేంటంటే నచ్మి మార్షల్ ఆర్ట్స్ చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు కూడానా? తెలుసు కదా ఎలా యాక్ట్ చేస్తాడో. థాయ్ మసాజ్ వస్తావా బూమ్ బూమ్ అలా. సో అలా చేసుకుంటూ నువ్వు మాట్లాడు చేయాలి. ఎలా చేస్తావు? ఇలా అబ్బా అలా. So are you ready? Yeah. Right. I love India. Mother Thailand, single. ఏమి తెలుగు మాట్లాడుతున్నాడండి? తెలుగు ఓకే రైట్. ఎనీవేస్ మరి మొత్తానికి టాస్క్ చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నందుకు నాగరాజ్ కి ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు, చాలా చక్కగా చేశావు. ఎనీవేస్ మరి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నెక్స్ట్ మా గర్ల్స్ నుంచి ఏ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. అండ్ నెక్స్ట్ యూ కమ్ హియర్. ఓకే రైట్. నీ పేరు? ప్రియాంక. ప్రియాంక, నీకు వచ్చిన టాస్క్ వెళ్ళిపోదాం. వీళ్ళు పక్క నుంచి ఏదో అంటా ఉంటారు, మనం ఇవాంటి పట్టించుకోవద్దు. సో ఫస్ట్ అయితే నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. హెవీ గో. ఒక సాంగ్ ప్లే అవుతుంది, దానికి నువ్వు రివర్స్ లో సాంగ్ పాడాలి. యాక్చువల్ గా ఆ సాంగ్ విన్నాక ఆ సాంగ్ ని తీసుకొని నువ్వు రివర్స్ లో పాడాలి. సో అంటే రివర్స్ గేర్ వేయాలి. సో ఆర్ యు రెడీ? ఓకే రైట్ ప్రియాంక, హియర్ వి గో. ఫస్ట్ అయితే సాంగ్ వినేద్దాం. స్టార్ట్. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు. నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు. ఓకే రైట్. సో మరి మొత్తానికి ప్రియాంక సాంగ్ వినేసావు. బ్యూటిఫుల్ సాంగ్ అండ్ మంచి మెలోడీ సాంగ్ అన్నమాట. సో ఎనీవేస్ ఈ సాంగ్ ని నువ్వు రివర్స్ లో పాడాలి. ఆర్ యు రెడీ? హియర్ యు గో. Your task starts from 3 to 1. 3, 2, 1, go. కొంచెం చిమ్మి ప్రేమతియ పూలుగారా కిసా మనస పూలుందా. ఎనీవేస్ ప్రియాంక చాలా చక్కగా ఆ సాంగ్ ని రివర్స్ లో పాడి సేమ్ అదే ట్యూన్ తో పాడి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా ఫుల్ టు ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రియాంక ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. ప్రియా ప్రియతమా రాగాలు. ఇప్పుడు నా టీం నుంచి కిరాక్ నెంబర్ 2. హాయ్ 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 హాయ్. వచ్చేదే వంశీ. వంశీ. ఎప్పుడెప్పుడు అడుగుతానా అని ఎదురు చూస్తున్నావు. చాలా వంశీ, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే 20 డిప్స్ కొట్టాలి. ఓకే షూర్. 50 కాకపోతే 50 కొడతారు. ఏం చెప్పు. నేను అడుగుతాను, ఎంతైనా కొడతాడు. సరే నువ్వెన్ని కొడతావు నేనెన్ని కొడతావు చూద్దాం. చూద్దామా Here we go. ఎవరిలో ఎంత సత్తా ఉందో చూద్దామా. పట్టుకో. యుద్ధానికి మీరు రెడీయా? సై అంటే సెకండ్ కు ఒక చొప్పున హెడ్ తీసుకురాదా? డైలాగ్ మర్చిపోయా పో. సో వంశీ అర్థమైపోయింది కదా.
నాకు నేనే బిస్కెట్ అనవసరం కొడతానో లేదో. విల్ సీ. హియర్ వి గో. స్టార్ట్. కమ్ ఆన్. 3, 2, 1 స్టార్ట్. Right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. ఓకే, ఎనీవేస్ మరి మొత్తానికి టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ మాకైతే ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ క్లాసులు లాగా ఉన్నాయి. సో ఎనీవేస్ వంశీ, సూపర్, చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నితిన్ టీమ్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. అండ్ కమ్ హియర్. ఓకే రైట్. సో మరి మొత్తానికి నితిన్ టీమ్ నుంచి లాస్ట్ టాస్క్. నీ పేరు? శ్రద్ధ. సో ఎనీవేస్ శ్రద్ధకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. సో ఆర్ యు రెడీ? సో గో దే. ఓకే రైట్. సో మరి మొత్తానికి శ్రద్ధకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో ఒక బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్ సాంగ్ కి డాన్స్ చేయడానికి శ్రద్ధ రెడీగా ఉంది. హియర్ వి గో. స్టార్ట్ మ్యూజిక్. సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటారా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే Okay, Shraddha, that was fantastic and energetic and super performance by girls. సో ఇప్పుడు నా టీం నుంచి క్యూఆర్ నెంబర్ 3. హాయ్. హాయ్. వచ్చేది భరత్. నిన్ను చూస్తే పాటలు చాలా బాగా పాడుతావు అనిపిస్తుంది. ఏమంటావు? నేను అంతే అన్ని అలా చెప్పేస్తాను కదా. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ప్యారడీ సాంగ్ పాడాలి. ఓకే రైట్. సో ఎనీవేస్ మరి భరత్ నాకు తెలిసి నువ్వు అన్నట్లుగా నిజంగా చాలా చక్కగా ప్యారడీ చేస్తాడని నేను అనుకుంటున్నాను. సో మరి రెడీగా ప్యారడీ సాంగ్ పాడడానికి? యా, ఇప్పుడు నా టీం నుంచి కిరాట్ నెంబర్ 3 రెడీ అయిపోయాడు. 3, 2, 1 స్టార్ట్. దున్న పోతుల మెక్కే సిందిరో పంది కుక్కల సిందిరో పిచ్చి కుక్కల కరిచేస్తుందిరో పోరి ఇవయారి కుక్క పిల్లల తిరుగుతుందిరో కాకి పిల్లల అరిస్తుందిరో పంది పిల్లల పడుకుంటుందిరో పోరి ఇవయారి ఉన్న పొదుల మెక్కేసిందిరో పంది కుక్కల కుక్కేసిందిరో పిచ్చి కుక్కల కరి చేస్తుందిరో సుందరి. ఓకే రైట్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ భరత్. మొత్తానికి ఈ రోజు మన జైల్ జిగాలో టాస్క్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు చాలా చక్కగా. అండ్ ఇప్పుడే కాంపిటీషన్ మొదలైనట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంకా గేమ్స్ రాలేదు. ఆ గేమ్స్ లో నాలో మామూలు ఊపు రాదు. ఫుల్ టు అసలుకి కింద నుంచి పై దాకా ఇలా జంప్ చేయాలనుంది ఆ సాంగ్ కి. కానీ అప్పటికే ఏడుస్తున్నావు అని వదిలేశాను. సో ఎనీవేస్ ఇద్దరికి థ్యాంక్ చెప్పేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ యూ టు గర్ల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం టాస్క్. నిజంగా రేణు టీం నుంచి బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి గర్ల్స్ చాలా చక్కగా ఇద్దరు వాళ్ళ టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నారు. కాబట్టి రేణు మనం అనుకున్నట్లుగా సో ఇప్పుడు ఫుల్ టు కాంపిటేటివ్ గేమ్స్ రాబోతున్నాయి. 1 కాదు 2 కాదు 4 డిఫరెంట్ గేమ్స్ మన జైల్ జిగాలో. సో మరి అందులోనూ మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగో పరుగు. సో మరి ఈ గేమ్ ఆడాలంటే రేణు టీం నుంచి 4 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా కావాలి. బిఫోర్ ప్రాపర్టీస్ మనం పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దాం. ఇప్పుడు నా టీం నుంచి పరుగో గేమ్ ఆడడానికి 4 కథలు నాకు చూస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ గర్ల్స్. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో మరి మొత్తానికి పరుగో గేమ్ ఆడటానికి మా టీం నుంచి బాయ్స్ వచ్చేసారు అండ్
నితిన్ టీం నుంచి గర్ల్స్ వచ్చేసారు. ఇక మరి ఏమాత్రం గేమ్ ఆడాలంటే మనకు కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం పర్గో గేమ్ లోకి. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనం ప్రాపర్టీస్ అనుకున్నాం, పార్టిసిపెంట్స్ అనుకున్నాం. ఆల్రెడీ పార్టిసిపెంట్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. నితిన్ ఇక్కడ ప్రాపర్టీస్ వచ్చేసాయి, పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ఈ గేమ్ ఎలా ఆడాలి? ఫస్ట్ గా 2 బాయ్స్ ఇక్కడ ఉంటారు అండ్ 2 బాయ్స్ అక్కడ 2 రింగ్స్ లో ఉంటారు. సో అండ్ ఫస్ట్ గా ఇక్కడ నుంచి 2 బాయ్స్ కి ఈ 2 బాల్స్ ఇస్తాం అండ్ 2 బాల్స్ కాళ్ళ మధ్యలో ఇలా పెట్టుకొని సో జంప్ చేస్తూ వెళ్ళి సో ఇలా పాస్ ఆన్ చెయ్యాలి. సో ఇలా అంటే హ్యాండ్స్ యూజ్ చేయొద్దు ఎక్కడ. ఒకవేళ యూజ్ చేస్తే మళ్ళీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ పొజిషన్. సో ఇలా ఇద్దరు వెళ్తారు, ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడ పాస్ ఆన్ చేసి మీరు అక్కడ ఉంటారు. అక్కడ ఉన్న 2 ఫ్రెండ్స్ మళ్ళీ జంప్ చేసుకుంటూ ఇక్కడికి వస్తారు. గర్ల్స్ అర్థమైంది కదా? సో యాజ్ టీ సేమ్ మీరు కూడా అలానే ఆడాలి. అండ్ దీనికి టైమర్ ఉంటుంది. తక్కువ టైంలో జంప్ చేసుకుంటూ వెళ్ళి పాస్ ఆన్ చేసి ఎవరు ఫాస్ట్ గా డెస్టినేషన్ రీచ్ అవుతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఫస్ట్ గా ఇందాక టాస్క్ మా గర్ల్స్ స్టార్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు మరి గేమ్స్ విల్ స్టార్ట్ విత్ బాయ్స్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? చెప్పిన ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మా అబ్బాయిలే ముందు వస్తా అంటున్నారు. అబ్బాయిలు రెడీ? మరి 2 బాయ్స్ అక్కడికి వెళ్ళి పొజిషన్ లోకి వెళ్ళే బాయ్స్ ఎవరు? కమ్ ఆన్ గో దేర్. సో పర్గో గేమ్ ఆడడానికి మా టీం నుంచి ఖతర్నాక్స్ రెడీ అయిపోయారు. అబ్బాయిలు 3, 2, 1 స్టార్ట్. ఖతర్నాక్స్ కంప్లీట్ చేసుకున్నారు పర్గో. సో మరి ఫైనల్ గా మరి చాలా చక్కగా ఈ గేమ్ ని ఆడారు. నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. గర్ల్స్ 2 గర్ల్స్ అక్కడ మార్కింగ్ పొజిషన్ లోకి వెళ్ళేది ఎవరు? హూస్ గోయింగ్ దేర్? ఓకే రైట్. సో మరి పర్గో గేమ్ ఆడటానికి మా టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. ఆల్రెడీ 2 గర్ల్స్ అక్కడ పొజిషన్ లో ఉన్నారు అండ్ ఇక్కడ 2 గర్ల్స్ స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నారు. సో గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్, ఎందుకంటే దీనికి టైమర్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనకి బాయ్స్ టార్గెట్ ఇచ్చారు. వాళ్ళకంటే తక్కువ టైంలో వీ హ్యావ్ టు ఫినిష్ దిస్ గేమ్. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. సో ఎనీవేస్ మరి మొత్తానికి ఈ రోజు మన జిల్లిగా బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు మన పర్గో గేమ్. సో మరి ఈ పర్గో గేమ్ నిజంగా చాలా ఫన్నీ గేమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గేమ్ చూడగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది ఇంత డిఫరెంట్ గా ఇంత ఫన్నీగా ఉంటుందని. సో ఎనీవేస్ రేణు మరి ఫైనల్ స్కోర్స్ వెళ్ళిపోదామా? మరి వెళ్ళాలి కదా, ఫైనల్ స్కోర్స్ వెళ్దామా? తప్పకుండా వెళ్దాం. మరి చెప్పు. ఓకే రైట్. ఎనీవేస్ మరి ఈ రోజు పర్గోలో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 34 seconds లో. కమాన్ గర్ల్స్. మరి మా అబ్బాయిలు పర్గో గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute. సో ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు ఇవన్నీ పక్కన పెడితే గెలిచింది మాత్రం బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే గర్ల్స్ యూ టూ చాలా బాగా ఆడారు. గుడ్ ట్రై అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బేసిక్ గా ఈ గేమ్ ని మీరు ఆడారంటేనే నిజంగా గ్రేట్. సో ఇప్పుడు జిల్ జిగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్.
ఎవడు ఎవడు ఎదురు పడే దవడు ఎవడు తెరువు పడి మెరుపు జడి పిడుగు రెడీ హే హే ఎవడు ఎవడు మెడిసి పడే దవడు ఎవడు అదిరి పడి ఎగిరి పడి ఎగసి పడి బాంగ్డా దంచుకొట్టే ఆంధ్ర మిర్చికొట్టే ధీమా తీసికొట్టే చిటాపటాసే చుటపట చుట్టుకే పడి లటపట లైట్ పడి గడి గడి స్టేజ్ పైకి విసిల్లెనో విరగబడి మచి 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 బీ రెడీ రెడీ బడి బడి హే మచి మచి అగైన్ రైట్. సో మరి మొత్తానికి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. నిజంగా దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఫ్యాబులస్. చాలా చక్కగా అండ్ ఇంత జోష్ గా చేస్తున్నారంటే నిజంగా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ కి మెచ్చుకోవాలి. రైట్. సో మరి మొత్తానికి ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. ఓకే, ఎనీవేస్ మరి ఒక మంచి ఎనర్జిక్ అండ్ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరి ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. రేణు, ఆ ఇంట్రెస్టింగ్ గేమే రింగా రింగా. ఈ గేమ్ ఆడాలంటే రేణు టీం నుంచి 3 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్ కావాలి. బిఫోర్ దాట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో రింగా గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి అండ్ మనకి కావాలి పార్టిసిపెంట్స్. సో ముందుగా నా టీం నుంచి 3 రింగ్ మాస్టర్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సో మా గర్ల్స్ కూడా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. అండ్ అక్కడ ఒక టబ్ లో చాలా రింగ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక బౌల్ లో ఒక లాంగ్ రోప్ ఉంది. సో ఇంతకీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది హౌ అని అలా ఫాలో అవ్వాలి. సో అబ్బాయిలు అమ్మాయిలు ఈ గేమ్ ఎలా ఆడాలంటే అక్కడ కనిపిస్తున్నాయి కదా 3 రింగ్స్ లో, ఈ 3 రింగ్స్ లో 3 పర్సన్స్ ఉంటారు. సో అప్పుడు మీకు ఒక ట్రయాంగిల్ షేప్ ఫామ్ అవుతుంది. సో ఆ రింగ్ లో నుంచి ఉన్న పర్సన్ ఏం చేస్తారంటే ఆ రింగ్స్ తీసుకుని ఇటువైపు ఉన్న ఈ రింగ్ లో ఉన్న పర్సన్ కి ఆ రింగ్ ని త్రో చేస్తారు. ఇతను ఆ రింగ్ ని క్యాచ్ చేసి మీ ఇద్దరికి కనెక్టివిటీగా ఒక రోప్ ఇస్తాం. ఈ రోప్ ని హోల్డ్ చేస్తారు. సో ఈ రోప్ ద్వారా ఆ థర్డ్ పర్సన్ కి ఆ రింగ్ ని పాస్ చేయాలి. సో ఆ థర్డ్ పర్సన్ ఆ రింగ్ ని రిసీవ్ చేసుకుని ఇక్కడ ఉన్న టబ్ లో ఆ రింగ్ వేసేయాలి. సో అర్థమైంది కదా. ఈ విధంగా ఈ టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఈచ్ టీమ్ కి 3 minutes టైం ఇస్తాం. సో 3 minutes టైమ్ లో ఏ టీమ్ అయితే ఎక్కువ రింగ్స్ పాస్ ఆన్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో మరి ఫాస్ట్ గా రేణు, ఇందాక గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ మేము ఆడతామని ముందుకు వస్తున్నారు. సో కమ్ ఆన్, గో దేర్. సో రింగా గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు 3, 2, 1 స్టార్ట్. రైట్. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం రింగా. ఓకే, ఎనీవేస్ మరి 3 minutes లో మరి మా గర్ల్స్ ఇక్కడ ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో విల్ సీ. అండ్ 1, 2, 3, 4 and 5. సో టోటల్ గా మరి మా గర్ల్స్ ఇక్కడ మొత్తానికి కలెక్ట్ చేసిన రింగ్స్ 5. మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ బాయ్స్. సో మరి నేను టీమ్ బాయ్స్ నుంచి మరి 3 బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు ఈ గేమ్ ఆడటానికి. Let's go, boys. Here we go from 3 to 1. 3, 2, 1, go.
సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం రింగా గేమ్. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఆడారు అండ్ ఇప్పుడే మరి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఖతర్నాక్స్ అన్ని రింగ్స్ పట్టారో కౌంట్ చేద్దాం. సో 1 2 3 4 5 6 7 8 9. సో టోటల్ 3 minutes లో మరి బాయ్స్ అయితే 9 రింగ్స్ కలెక్ట్ చేశారు. And here's the winners in Ringa game is boys. So boys, thank you so much. Anyways, good try guys. Thank you so much you too. Yes, ఇప్పుడు జల్సీ జిగాలో మన కోసం ఏం వస్తుందంటే స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతమ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా. అగైన్ రైట్. సో మరి మొత్తానికి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్. నిజంగా దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఫ్యాబులస్. చాలా చక్కగా అండ్ ఇంత జోష్ గా చేస్తున్నారంటే నిజంగా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ కి మెచ్చుకోవాలి. ఓకే, ఎనీవేస్ మరి ఒక మంచి ఎనర్జిక్ అండ్ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరి ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. రేణు, సో ఇంతకీ ఆ గేమే సో మరి ఈ మాస్ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. రేణు టీం నుంచి 2 boys అండ్ నితిన్ టీం నుంచి 2 girls. సో మరి ఫాస్ట్ గా నితిన్ టీం నుంచి ఆ 2 girls ఎవరు వస్తున్నారు చూసేద్దాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో మాస్ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు బాహుబలిస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఎనీవేస్ మరి మొత్తానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం మాస్ గేమ్ లోకి. సో ఈ ఫుల్ 2 మాస్ గేమ్ ఆడటానికి మరి బాహుబలిస్ బాయ్స్ నుంచి వచ్చేసారు అండ్ శివగామినిస్ నితిన్ టీమ్ గర్ల్స్ నుంచి వచ్చేసారు కాబట్టి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో బిఫోర్ యూ ప్లేయింగ్ దిస్ గేమ్ గైస్, ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది రేణు నితిన్ మీకు క్లియర్ గా మాక్ చేసి చూపిస్తారు. సో ఆర్ యు రెడీ రేణు? సో హియర్ వి గో, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మేము మాస్ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నాం. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ప్రాపర్టీస్ వచ్చేసాయి, అలానే పార్టిసిపెంట్స్ వచ్చేసారు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బాహుబలిస్ వస్తున్నారు. అబ్బాయిలు రెడీ? yes, come on. సో మాస్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బాహుబలిస్ రెడీ అయిపోయారు. అబ్బాయిలు 3 2 1 స్టార్ట్. రైట్. సో మరి మొత్తానికి మాస్ గేమ్ మరి బాయ్స్ ఫినిష్ చేసుకున్నారు కదా. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్, సో ఎనీవేస్ గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో, కమ్ ఆన్.
అదే రైట్. సో మరి మొత్తానికి మమ మాస్ గేమ్ ఆడటానికి మా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్, తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేయాలి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. సో మరి మొత్తానికి మన ఫుల్ 2 మాస్ గేమ్ మమ మాస్ ఫినిష్ చేసుకున్నాం. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫుల్ టఫెస్ట్ గేమ్ ని చాలా చక్కగా ఆడారు. అండ్ నిజంగా బాయ్స్ మీరు కూడా బాగా ఆడారు. సీరియస్ గా తీసుకుని యాక్చువల్ గా వాళ్ళు ఫ్రెండ్స్ అయినా కూడా ఇది గేమ్ అండ్ ఫుల్ కాంపిటేటివ్ గేమ్స్ కాబట్టి సీరియస్ గా అదే విధంగా ఆడారు. ఎనీవేస్ గర్ల్స్ కూడా చాలా సీరియస్ గా ఈ గేమ్ తీసుకొని ఆడారు. కానీ ఫైనల్ గా విన్నర్స్ అనే వాళ్ళు తెలియాలంటే మరి ఫైనల్ గా స్కోర్స్ ఉంటాయి. టైమర్ అనుకున్నాం, ఎవరు తక్కువ టైంలో చేస్తే వాళ్ళే విన్నర్స్ అని కూడా అనుకున్నాం. మా వాళ్ళు మమ మాస్ గేమ్ ని ఫినిష్ చేశారు within 2 minutes 30 seconds. ఈ రోజు మన మమ మాస్ గేమ్ లో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు within 2 minutes 10 seconds లో. అది ఓకే రైట్. సో ఎనీవేస్ మరి ఈ రోజు మన ఫుల్ 2 మాస్ గేమ్ మమ మాస్ లో ద విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ అలాగే కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్. ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మనం అనుకున్నట్లుగా లాస్ట్ గేమ్ ఫైనల్ మోస్ట్ గేమ్ ఫైనల్ గేమ్ ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. సో బిఫోర్ దట్ వీ నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్. సో కలర్ఫుల్ ప్రాపర్టీస్ వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాలి పార్టిసిపెంట్స్. రేణు టీం నుంచి 3 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. సో మరి ఫాస్ట్ గా రేణు టీం నుంచి ఆ 3 బాయ్స్ ఎవరు వస్తున్నారు చూసేద్దాం. లెట్ మీ ఇన్వైట్ 3 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. సో మరి ఫైనల్ గేమ్ లో సై అంటే సై లో మరి మా గర్ల్స్ కూడా ఆడటానికి రెడీగా ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే ఎనీవేస్ మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్ గా మీకు రేణు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అబ్బాయిలు ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ముగ్గురులో ఇద్దరు ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసుకుంటారు, ఇలా పెడతారు. సో ఈ హ్యాండ్స్ మధ్యలో ఇంకో 3rd పర్సన్ మిగిలిపోయారు కదా, వాళ్ళు ఈ హ్యాండ్స్ మీద కూర్చుంటారు. సో అతన్ని లేపి అక్కడ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చున్న 3rd పర్సన్ ఏం చేస్తాడంటే ఆ బాక్సెస్ ని తన లెగ్స్ తో పిక్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు. ఆ పిక్ చేసిన బాక్స్ ని మళ్ళీ ఈ బౌల్ లో వేసేస్తారు అనమాట. సో ఎవరైతే ఎక్కువ బాక్సెస్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నరా. కానీ నేను ఒకటి మర్చిపోయావు. యాక్చువల్ గా వీళ్ళు అనుకుంటారు సో ఈ గేమ్ ని ఒక 1 hour టైం తీసుకుని ఆడేసి అక్కడున్న పిచ్ అంటే క్లియర్ చేద్దాం అనుకున్నారు అక్కడున్న బాక్సెస్ అన్నిటిని. కానీ అలా కుదరదు. సో మీకు 2 minutes టైం ఇస్తాం. వితిన్ 2 minutes లో ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. కాదు, ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఇది ఫైనల్ మోస్ట్ బ్యాటిల్ అవునా కాదా? yes అందుకే మనం సో ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికి కూడా ట్విస్ట్ కావాలి. ఇప్పటిదాకా గేమ్స్ అన్ని సరదాగా ఆడేసాం అండ్ టైమర్ ఉంటుంది, రివీల్ చేసేసాం, చెప్పేసాం. కానీ ఈ గేమ్ మాత్రం ట్విస్ట్ మీద ఆధారపడి ఉంటుంది అండ్ ఆల్సో లక్. ఆ లక్ ఆ కిక్ ఈ రోజు ఎవరికి వస్తుందో తెలియాలంటే మరి ఫాస్ట్ గా సై అంటే సై గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. ఈ గేమ్ ఆడడానికి మీ అమ్మాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం గర్ల్స్. రైట్. సో మరి మా గర్ల్స్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో.
సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. సో మరి ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48. So total chocolates collected by Nitin Team Girls 48. Yeah. And next we'll go with balls. Balls ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1 2 only 2 balls. So మరి ఫైనల్ గా మిగిలినవి lemons. Yes, lemons ఎన్ని కలెక్ట్ చేశారు? వావ్, ఎక్కడ? Okay, right. So anyways, lemons 0 కలెక్ట్ చేశారు మా గర్ల్స్. సో మరి ఈ గేమ్ ఆడటానికి మరి బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. కమ్ ఆన్ బాయ్స్. సో సైడ్ గేమ్ ఆడటానికి మా టైసన్స్ రెడీగా ఉన్నారు. అబ్బాయిలు ఓకే, కంఫర్ట్ ఉందా? yes 3 2 1 go. ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారో చాలా కష్టపడ్డారు కదా. ఎన్ని పిక్ చేశారో కౌంట్ చేద్దామా? Okay, right. Here we go. We'll start with chocolates. 1 2 3 4 5 6 7 8 9 10 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73 74 75 76 77 78 79 80. సో మా అబ్బాయిలు కలెక్ట్ చేశారు 80 చాక్లెట్స్. yes, next we'll go with lemons. 1 lemon మా అబ్బాయిలు ఒక లెమన్ కలెక్ట్ చేశారు. next we'll go with balls. 1 2 3 4 మా అబ్బాయిలు 4 balls కలెక్ట్ చేశారు. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. యాక్చువల్ గా బాయ్స్ అనుకుంటున్నారు మేము ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేసాం కాబట్టి మేమే విన్నర్స్ అని. తెలుసు ఇందులో ఒక ట్విస్ట్ ఉందని, దానికి లెక్ ఉందని, దానికి లక్ కావాలి. మీకు తిక్కు ఉందని కూడా నాకు తెలుసు. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు మీకు రివీల్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రేణు చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 100 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది అండ్ ఒక దాంట్లో 30 ఉంటుంది. సో మరి ఫస్ట్ గా గర్ల్స్, ఒకవేళ మీరు చాక్లెట్స్ ఒక 22 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 22 చాక్లెట్స్ కి ఈ కార్డ్స్ లోంచి బాయ్స్ ఒక కార్డ్ పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 50 వస్తే ఆ 22 చాక్లెట్స్ ఇంటూ 50. సో స్కోరింగ్స్ అనేవి అలా డిసైడ్ అవుతాయి. ఇక లేట్ చేయకుండా ఫైనల్ స్కోరింగ్ డిసైడ్ చేసేద్దాం. సో మరి ఫస్ట్లీ విల్ గో విత్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మా టీమ్ గర్ల్స్ మనకి ఆల్రెడీ ప్రాపర్టీస్ చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ లో ఫస్ట్లీ విల్ గో విత్ ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం. చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 48 50. సో అమ్మాయిలు నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం. బాల్స్ 100. సో 2 into 100. సో బాయ్స్ స్కోర్స్ ఇప్పుడు మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి ముందుగా ఏ స్కోర్ కి వెళ్దాం. బాల్స్. సో మేము కలెక్ట్ చేసిన 4 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. సో అబ్బాయిలు నెక్స్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్? 80. 50. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్ 100. సో సైంటిస్ట్ గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేశారు. వాళ్ళ స్కోర్స్ కూడా డిసైడ్ అయిపోయాయి. మరి మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. సో నితిన్,
మీ అమ్మాయిలు చాలా కష్టపడి ఎంత స్కోర్ చేశారు? మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ బోస్ సై అంటే సై గేమ్ లో మరి మా గర్ల్ చేసిన స్కోర్ 2600. కమాన్ గర్ల్స్. సో ఫైనల్ గా సై అంటే సై గేమ్ లో మా అబ్బాయిలు స్కోర్ చేశారు 4220. సో ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ సై అంటే సై గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి సై అంటే సైలో ఈ రోజు విన్నర్స్ ఆర్ ది రేడియో టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు సై అంటే సైలో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. వీరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ సంపత్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. వి వెల్కమ్ యూ సర్. కమ్ ఆన్. And next I would like to invite Dr. Chiranjeevi Garu. We welcome you, sir. Okay, right. So మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జిగా సో మరి మొత్తానికి కాలేజ్ కి వచ్చేసింది. అండ్ ఇక్కడ ఉన్న పిల్లలు నిజంగా జోష్ తో పాటు చాలా డిసిప్లిన్ గా ఈ రోజు మా జిల్ జిగా షోలో పార్టిసిపేట్ చేశారు. సో ఇంత డిసిప్లిన్ గా ఉన్నారంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యాకల్టీ అండ్ వాళ్ళ లెక్చరర్స్ వాళ్ళని అంత బాగా డిసిప్లిన్ లో పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జిల్ జిగా ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది సార్? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేశారు మా పిల్లలు. వి ఎంజాయ్డ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఈటీవీ ప్లస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి ఫస్ట్ అయితే ఈ రోజు రన్నర్స్ ఆర్ ది గర్ల్స్. మరి గర్ల్స్ కి క్యాప్స్ అందించాల్సిందిగా ఇక్కడ సార్స్ ని కోరుకుంటున్నాను. సో గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్ అండ్ బాయ్స్. సై అంటే సైలో విన్నర్స్ ఆర్ ది రెను టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. అండ్ వారికి కూడా మెమెంటోస్ అందించాల్సిందిగా సార్ ని కోరుతున్నాను. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జిగా సో మరి మొత్తానికి ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఫుల్ టు జోష్ గా అండ్ మేము కూడా ఫుల్ టు ఎంటర్టైన్ అయ్యాం అండ్ వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం అండ్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఫైనల్ గా మన ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అయ్యడానికి కారణం కేవలం విత్ ఆల్ యువర్ సపోర్ట్ స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే రైట్. సో మరి మొత్తానికి రేణు చాలా బాగా ఎంజాయ్ చేశారు సై అంటే సై గేమ్. నిజంగా సై అంటే సై గేమ్ అంటే సై అంటూ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఆడారు, కానీ ఫైనల్ గా ఈ రోజు విన్ అయింది మాత్రం బాయ్స్. ఎనీవేస్ బాయ్స్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ యూ టు గర్ల్స్. జిల్జిగా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యావ్ యూ ఎంజాయ్డ్ ద గేమ్స్? ఓకే రైట్. సో మరి మొత్తానికి ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారంట మన జిల్జిగా గేమ్స్ అన్నింటినీ. సో మరి ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జీ స్టూడెంట్స్ తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ రాక్ష రంబోలో స్టూడెంట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్